నేను ప్రాపర్గా థియేటర్లో మీద ఫస్ట్ చూసింది జార్జ్ రెడ్డి చేసినప్పుడు. వాళ్ళు ఇరగదీశారు యాక్టింగ్ మీరు. నేను రీసెంట్గా చూసింది అయితే పరేషాన్లో అసలు మెంటల్ యాక్టింగ్ చేసారు మీరు, మీతో పాటు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ. అంటే ఎంత సూపర్ న్యాచురల్ ఉందంటే పక్కకే జరుగుతుందన్న ఫీలింగ్ ఉంది. ఏదో కిటికీలకి వెళ్ళి సినిమా అంతా చూసినట్టుంది. అంటే మీరు ఎంచుకున్న మీరు పర్సనల్గా చేసినవి, ఇప్పుడు జార్జ్ రెడ్డి అంటే అందులో ఆపోజిట్ క్యారెక్టర్ చేసారు కదా, ఇప్పుడు మసూదా అయినా ఇదైనా గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అయినా, ఇప్పుడు నేను ట్రైలర్ చూసినాక భాష నాతో ఫస్ట్ చెప్పిండు కూడా ఇట్లాంటి కాన్సెప్ట్ ఒకటి చేస్తున్నా సుమంత్ అని. అరే భలే కాన్సెప్ట్లు ఎంచుకుంటారు అది ఇదని. అంటే ఎన్ని కథలు వింటే ఇట్లాంటి కాన్సెప్ట్స్ మీ దగ్గరకు వస్తాయి. ఇప్పుడు నేను కూడా వింటూనే ఉన్నాను నా కథల మీద కథలు. ఎంత కాదన్నా టెంప్లెట్ జోన్లోనే ఉంటున్నాయి చాలా. అలా క్లారిటీ ఉంది. బేసిక్ ఏంటంటే బడ్జెట్ వైజ్ ఒక తక్కువ బడ్జెట్లో సినిమాల్లో ఎవరు యాక్టర్లు ఉన్నారు, ఎవరు అప్రోచ్ అవ్వడానికి రెడీగా ఉంది అన్న దాంట్లో నా మెయిల్ ఐడి కానీ నా వాట్సాప్ నెంబర్ కానీ ఈజీ దొరుకుతుంది. తర్వాత నా మేనేజర్ కానీ నేనే కథలు వింటా, సో కాల్ నాదే. కాబట్టి వాళ్ళకి ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఏబిసిడి ఆప్షన్స్ ఉంటాయి ప్రతి రోల్కి, అట్లాగే ఒక ఆప్షన్ నేను అయిపోయా. బడ్జెట్లో వస్తాను అండ్ అప్రోచ్ అవ్వడానికి యాక్సెస్ ఈజీ కాబట్టి రోజంతా ఇంటే నెలంతా ఇంటే ఎప్పుడో ఒకటి దొరుకుతుంది. అది దొరికింది కూడా మన దాకా వస్తుందని గ్యారంటీ లేదు. మార్కెట్ ఇష్యూస్ రావచ్చు, ఇంకొకరు రీప్లేస్ చేయొచ్చు, ఆ ప్రొడ్యూసర్కి డబ్బులు సుధరాయించకపోవచ్చు, ఏదైనా కావచ్చు. మనకు బాకీ ఉంటే ఆ ఒక్కటి మనతోనే ఉంటుంది. అదే ప్రీ వెడ్డింగ్ షో అట్లా అయింది. అట్లా వచ్చి ఎట్లా అప్రోచ్ చేయండి డైరెక్టర్ అన్న మీ దగ్గరకు వచ్చి? మనకు ఉస్తాద్ సినిమా డైరెక్టర్ ఉన్నాడు ఫనీ, ఫోన్ చేసి ఒక కథ ఉంది విను అన్నాడు. సరే ఇంటా నేను పంపించాను, రోజు ఇంటుంటా కదా, నేను ఎక్స్పెక్టేషన్ అయితే ఏం లేకుండే. పైగా తెలిసిన ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు చాలామంది విను అని చెప్తుంటారు, వింటుంటా. కామెడీ ఏం జానర్ అంటే కామెడీ అన్నాడు. కామెడీ అంటారు, వీళ్ళు నవ్వరు, నన్ను నవ్విచ్చారు అని ఇది కూడా నేను ఫిక్స్ అయిపోయాను. సరే చెప్పండి ఏదో ఒకటి అని కూర్చుంటే నవ్వుతూనే ఉన్నా కుర్చీలో కూర్చున్నంతసేపు. నరేషన్లోనే ఎంగేజ్ ఎంత బాగా చెప్పిండంటే, అతను ఉత్తరాంధ్ర నుంచి, ఓకే, సినిమా అక్కడే. అతను ఆ డైలెక్ట్లో చెప్పేసరికి ఇంకా మోర్ ఫన్ యాడ్ అవుతుండే. ఇప్పుడు మనము న్యూట్రల్గా మాట్లాడిన దానికి తెలంగాణలో మాట్లాడిన దానికి ఎట్లా హ్యూమర్ ఆటోమేటిక్గా యాడ్ అవుతుందో, ఆయన ఉత్తరాంధ్ర డైలెక్ట్లో అట్లా మజా వచ్చింది వింటుంటే. అరే ఇది కదా కామెడీ అన్నాడని ఎంత హాయిగా ఉండంటే 2-3 రోజుల తర్వాత కూడా ఎప్పుడు స్టార్ట్ చేద్దాం ఈ సినిమా అని నేను ఫాలో అప్ చేసేంత బాగుండే. ఫస్ట్ నరేషన్లోనే ఓకే చేసేసి. ఫస్ట్ నరేషన్ నేను చెప్పేసా, బేసిక్గా నేను స్క్రిప్ట్ చదువుతా నేరేషన్ విన్నాక, అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. కానీ ఈ సినిమా మాత్రం వినగానే అర్థమైపోయింది. అండ్ మనోడు తమ్మడాలో సిరీస్లు చేసిండు, ఓకే చూసిన ఏం చేశానంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసిన సెన్సిబిలిటీస్ అర్థమైంది. ఫాస్టెస్ట్ షూట్ ఇదే ఇంతవరకు నేను చేసింది. ఎన్ని రోజుల్లో చేసేది షూట్? 35 days. వీళ్ళు నా దగ్గరకు వచ్చిందే సెప్టెంబరు, అక్టోబర్లో పూజ అయింది, నవంబర్ షూట్కి వెళ్ళినాం, డిసెంబర్లో అయిపోయింది. నువ్వు అందుకే అంత బిజీ ఉండే నా నెలలు. క్రేజీ చేసిరా మీరు అట్లా? అంటే చాలా రేర్, దట్టు సింగిల్ షెడ్యూల్ కొట్టిరు? సింగిల్ షెడ్యూల్ అవుట్డోర్. వామ్మో తుఫాన్ వచ్చి డిస్టర్బ్ చేసింది కానీ లేకపోతే ఇంకా ఎర్లీగా అయిపోయింది. క్రేజీ. కానీ బ్యూటిఫుల్ ఏంటంటే సినిమా హోటల్స్ పీక్ సీజన్లో పోయినాం మేము. వీళ్ళు ఒక చోటు ఉంటుండే, మేము ఒక చోటు ఉంటుండే, క్రేన్ వాళ్ళు ఒక చోటు ఉంటుండే, అందరూ వేరే వేరే చోట్ల ఉంటుండే. కానీ సాయంత్రం 4:30కే ప్యాకప్ అవుతుంది. ఓకే, ఈ గ్యాపుల్లో కూడా క్రేన్ వాళ్ళు దగ్గర పోయి లోకల్లో చేపలు నాన్ వెజ్ ఎత్తుకొచ్చుకొని వంట చేసుకుంటుండే. ఎక్కడ ఏరియా? ఎక్కడ అరకులో షూట్ చేసారా? వాళ్ళు మళ్ళీ మీరేమో వండుకుర్రు, మాదేమన్నా కావాలా మీరు ఇస్తారా, ఇట్లుంటుండే కల్చర్. మేమేమో చిలగడ దుంపలు మొక్కజొన్నలు కాల్చుకుంటుండే. గ్యాప్ దొరికితే మురంగడ్డలు ఏమంటారు కందగడ్డలు ఇవి దొరికితే కాల్చుకునేటోళ్ళం. వెరీ నైస్. నువ్వేం చలికి రమ్ తాగినావా? వేరే హోటల్ కాబట్టి నాకు